జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. జపాన్ ఉత్తర తీరంలో సునామీ వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 23 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. 50 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లుగా అంచనా వేస్తున్నారు. జపాన్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంతాల్లో 40 మీటర్ల ఎత్తులో రాకాసి అలలు ఎగిసి పడుతున్నట్లుగా తెలుస్తోంది. మీరు చూస్తున్నారు స్క్రీన్లో జపాన్లో సంభవించినటువంటి భూకంపం ఎంత తీవ్రంగా ఉందో. 7.5 తీవ్రత నమోదైనట్లుగా తెలుస్తోంది. 7.5 తీవ్రత అనేది ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి భూకంపంగానే మనం పరిగణిస్తాం. చాలా ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోతూ ఉంటాయి. భారీగా ఆస్తి నష్టం సంభవిస్తూ ఉంటుంది. సుమారుగా 6 నుంచి 8 తీవ్రమైనటువంటి భూకంపంగా మనం పరిగణిస్తూ ఉంటాం. 8 దాటితే అత్యంత తీవ్రమైనటువంటి భూకంపంగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు 7.5 తీవ్రత నమోదైనట్లుగా తెలుస్తోంది. మరొకసారి కూడా మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా ప్రమాద హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయించినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర భాగంలో పసిఫిక్లో సునామీ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. మరింత పెద్ద ఎత్తున అలలు వచ్చే అవకాశం ఉంది అంటూ అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మీరు ఒక్కసారి చూడొచ్చు స్క్రీన్ మీద ఆ ప్రాంతం అంతా ఎలా అల్లకల్లోలం అయిపోతుందో, మొత్తం షేక్ అయిపోవడాన్ని మీరు చూడొచ్చు. కార్లు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, లైట్స్ అన్నీ ఇలా ఊగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే యూ కెన్ సీ దేర్ ఎలక్ట్రిక్ పోల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ పడిపోవడాన్ని మీరు చూడొచ్చు. అండ్ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవడం, అలాగే కొన్ని ఇళ్ళు వీక్గా ఉన్నటువంటి ఇళ్ళు లాంటివన్నీ కూడా కూలిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. బట్